లేకపోతే ఆదోని జిల్లా దిగిరాదని తెలుసుకుని స్వరం పెంచు. బ్రిటిష్ తెల్లోడికి మదరాసు తమిళోడికి బెంగుళూరు కన్నడకి హైదరాబాద్ తెలంగాణకి బానిసలా పనిచేసి రాజధానులకు రాళ్ళు మోసి మోసి మోసపోయాము. ఇకనైనా మా ఆశను మా శ్వాసను గుర్తించండి. ఆదోనిని జిల్లా చేయండి. మాకేమి లేదు, ఎవరి మీద ఆవేశం మాకేమి లేదు, మా మీద మాకే ఆవేశమండి. ఆదోనిని జిల్లా చేసి ఆవేదన తీర్చండి. పంచపండవుల్లా పొరుబాట పట్టిన 5 నియోజకవర్గాల పోరు చూడండి. ముఖ్యమంత్రి గారు ఇకనైనా మా బ్రతుకు మేము బ్రతుకుతాము. ఆదోనిని జిల్లా చేయండి. మాదేమి వంతెమ్మ కోరిక కాదండి, మా గోడుకు తోడు నీడ కూడలేదండి. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులారా దయచేసి దయ ఉంచి ఆదోనికి రండి. మా అవస్థ చూసైనా ఆదోనిని జిల్లా చేయండి. మోసం చేస్తున్నారు ఆదోనిని, మోసం చేస్తున్నారు ఆదోనిని. తలో మాట చెప్పుకుంటూ తలో దారి నడుచుకుంటూ ఆదోని అభివృద్ధి తలతి. Adoni to be declared as a district headquarter. The reason for demand is that several industries are located here. Adoni is getting very good revenue also, which is giving to the state of Andhra Pradesh, and it is situated on the border of Karnataka. On the one side Karnataka is there and on the other side Andhra is situated. Several people from Karnataka are also frequently visiting for their basic requirements to Adoni, and most of the people from Sirgupa and other neighboring villages, leave alone Santekuluru and other places, have been coming to Adoni for their education and other things, as several corporate institutes are also situated in Adoni. Apart from this, if Adoni is declared to be a district headquarter, several developmental activities will take place, and several industries will come up. Apart from the location of headquarters for the district officials, it will be easy for the people to fetch everything, and it will be easy. Every officer will be available to the public. Because of it, the long-lasting problems which the Adoni is facing due to scarcity of water, due to scarcity of roads, and due to lack of medical attention. Because when we compare ourselves with Kurnool and Nandyal, we are totally lacking in medical aspects. And we don't have a law college, we don't have a government medical college, we don't have government engineering college. All these institutes also will come up. Therefore, I strongly demand
for declaring Adoni to be a district headquarter, and I congratulate every member of our bar for sparing one day in this relay hunger strike. Thank you. ఎందుకంటే ఈరోజు గత 39 రోజులుగా ప్రతి ఒక్క వ్యాపారస్తులైతేనేమి, విద్యార్థులైతేనేమి, కార్మికులైతేనేమి, కర్షకులైతేనేమి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు జిల్లా కోసం పోరాడుతూ ఉన్నారు. అందులో మన న్యాయవాదులు కూడా రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. అలాగే ఈరోజు ఆదోని గురించి, ఆదోని ప్రఖ్యాత గురించి, ఆదోని జిల్లా ఆవశ్యకత గురించి గొప్పగా చెప్పగలిగినటువంటి మేధావులైనటువంటి న్యాయవాదులే దీన్ని ఇంకా ముందుకు తీసుకోపోవాలి. ఇంకా పబ్లిక్లో అక్కడక్కడ చర్చలు పెట్టి దీని గురించి మీరు చాలా క్లుప్తంగా ప్రజలకు తెలియజేస్తే ఈ జిల్లా సాధన అనేది చాలా తొందరగా జరుగుతూ ఉందని చెప్పి నా తరఫున మీ అందరినీ పేరు పేరున కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం 39వ రోజు అయినా కూడా కనువిప్పు కలగట్లేదు. ప్రభుత్వం తరపు నుంచి ఒక ప్రతినిధి కూడా ఈ దీక్షా శిబిరాన్ని దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది ఆదోన్లో, ఎందుకోసం మీరు చేస్తా ఉన్నారు అని అడిగిన పాపాన పోలేదు. దయచేసి ఈరోజు ఈ ఆదోన్లో ఉన్నటువంటి కూటమి నాయకులని, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలని ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి మీరు ముందడిగేసి ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయి ఈ ఆదోని రిలే నిరాహార దీక్షల గురించి తెలియజేసి ఆదోని జిల్లా సాధనకు మీరు అందరూ కృషి చేయాలని కోరుతున్నాను. లేదంటే ప్రజా కోర్టులో రేపు మీరు రాబోయే రోజుల్లో దోషులుగా నిలబడాల్సి వస్తా ఉందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముక్త కంఠంతో ఆదోని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంత్రాలయం అయితేనేమి, ఎమింగనూరు అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, ఆలూరు అయితేనేమి, ఆదోని అయితేనేమి, మా నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు అందరూ ముక్తఖండంతో ఆదోని జిల్లాకు సపోర్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీని మీద ఒక నిర్దిష్టమైన డెసిషన్ తీసుకోకపోతే మా గౌరవనీయులు, మా మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయి రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటిగా ఆదోని జిల్లాని ప్రకటించే విధంగా హామీ ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. కనుక దయచేసి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడికి కలిసొచ్చి ఈరోజు ఈ ఆదోన్ని సాధించుకోవాల్సిన అవసరం అయితే మన మీద ఎంతైనా ఉందని చెప్పి మరీ నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. దయచేసి ఈరోజు ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులకు కూడా నేను చేసే సూచన ఏంటంటే, ఈరోజు ఆదోని జిల్లా ఏర్పడితే మొదటిగా ప్రయోజనం పొందే వ్యక్తుల్లో ఈ ఆదోని పట్టణంలో నడివడ్డున ఉన్నటువంటి వ్యాపారస్తులే. కనుక ప్రతి వ్యాపారస్తులు ముందుకొచ్చి రోజు శిబిరం దగ్గర కూర్చుంటున్నటువంటి రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నటువంటి వాళ్లకు సంఘీభావం తెలపాల్సిందిగా ఏదో ఒక సమయంలో మీకు ఏ సమయంలో వీలవుతే ఆ సమయంలో వచ్చి మీ యొక్క భావన ఇక్కడ వ్యక్తం చేయడం కానీ, మీ అమూల్యమైన సందేశం ఇవ్వడం కానీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రాకపోతే ఈ జిల్లా సాధించడం అనేది ఇంకా లేట్ అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జేఏసీ కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లోకేష్. ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఆదోని బార్ అసోసియేషన్కి నమస్కారం. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్న గారికి నమస్కారం, మీనాక్షి అన్న గారికి నమస్కారం, మల్లప్ప గారికి నమస్కారం, అలాగే ఆదోని ప్రజలందరికీ నమస్కారం. నా పేరు లోకేష్. నేను ఇదే ఊర్లో పుట్టి పెరిగినాను. చదువు కోసం ఎంసీఏ 3 ఏళ్ళు బయట చదివినాను. దాని తర్వాత 1 ఇయర్ జాబ్ సర్చింగ్ బెంగళూరులో చేసిన. దాని తర్వాత చెన్నైలో 5.5 ఏళ్ళు జాబ్ చేసిన, 2 ఏళ్ళు పూణేలో చేసిన. ఇప్పుడు గత 7 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా. నేను ఎందుకు బయట వెళ్ళి చదువుకోవాలి, నేను ఎందుకు బయట వెళ్ళి జాబ్ చేయాలి? నాలాగా ప్రతి ఇంటికి ఒక పిల్లోడు చదువుకోవడానికో లేకపోతే ఒక ఉద్యోగి జాబ్ చేయడానికో వేరే ఊరికి పోవాల్సి వస్తుంది. ఎందుకు? మన ఆదోని డెవలప్మెంట్ కాలేదు కాబట్టి. సో నా వంతుగా నేను హైదరాబాద్ నుంచి ఈరోజు ప్రొటెస్ట్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన. నా వంతు నేను చేస్తా. నాలాగా చాలామంది బయట ఉన్నోళ్ళు రావాలి, నాలాగా బయట ఉన్నోళ్ళు చాలామంది రావాలి, ఆదోనికి కాంట్రిబ్యూషన్ చేయాలి, మన ఆదోని బాగుపడాలి, మన భావితరం అందరం ఇక్కడే జాబ్ చేసుకోవాలి, ఇక్కడ తల్లిదండ్రులతో కలిసి బతకాలని కోరుకుంటూ
జై ఆదోని, ఆదోని జిల్లా కావాలి. థ్యాంక్ యూ.